హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఆల్రెడీ మన వ్యూస్ అందరికీ తెలుసు. మన ప్రీవియస్ వీడియోలో అయితే నేను మా ఇంట్లో చేసుకున్న సూర్యభగవానుడి పూజ అంతా మీకు లాంగ్ వీడియో అప్‌లోడ్ చేశాను. కాకపోతే ఈ వీడియో ఏంటంటే నేను మా మమ్మీ చీర కట్టుకున్న నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకొచ్చాను. ఇంకా ఇక్కడైతే పూజ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ చేసిన పని మా మమ్మీకి వీడియో కాల్ చేశాను. అదేంటంటే నేను కట్టుకున్న ఈ చీరైతే మా మమ్మీ పెళ్లి చీర. ఇంకా ఇదైతే పెళ్లి చీర కాబట్టి కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు మా మమ్మీదైతే. ఇంకా మమ్మీ చీరని నేను డ్రై వాష్ చేపిచ్చి కొంచెం దాన్ని మంచిగా సెట్ చేపిద్దామని తీసుకొచ్చాను. తీరా చూస్తే మళ్ళీ వాళ్ళు లాగడం వల్ల ఏమైనా డ్యామేజ్ అయిద్దని చెప్పేసి ఇంక నేనైతే డ్రై వాష్ చేపియలేదు. బీరువాలో అయితే అన్ని చీరల కింద అడుగున పెట్టడం వెయిట్ దాని మీద పడడం వల్ల అది ఇంకా మంచిగా అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైమ్ కట్టుకున్న అమ్మ చీర. నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకొచ్చాను. ఏంటంటే స్కూల్ డేస్‌లో ఎప్పుడు సెల్ఫ్ గవర్నమెంట్‌దే ఉన్నా నేను పెద్దమ్మ చీరే కట్టుకునేదాన్ని. మా స్కూల్ డేస్‌లో అయితే మేము మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్‌నూన్ ఒకసారి 1 ఇయర్‌లో 2 సారీలు కట్టేవాళ్ళము. పెద్దమ్మ నిజంగా ఎట్లా కట్టేదో ఏమో అనిపిచ్చేది. ఇంకా ప్రతి ఇయర్ నా ఫిఫ్త్ నుంచి ప్రతి ఇయర్ పెద్దమ్మ చీరే కట్టుకునేదాన్ని. పెద్దమ్మది కానీ, అక్కది గాని మమ్మీదైతే కట్టుకోకపోయేది. మమ్మీ అయితే చాలా సార్లు సజెషన్ చేసింది. "ఈ చీర కట్టుకో మమ్మీ నీకు బావుంటదని." ఎప్పుడు నాకొద్దనేదాన్ని. ఇప్పుడనిపిస్తుంది ఈ చీరనా నేను మిస్ చేసుకుంది అనేసి. ఏదైనా టైం రావాలంటారు గదా! దేనికైనా. మమ్మీ కట్టుకో అన్నప్పుడు మాత్రం నేను వినలేదు. ఇప్పుడు మాత్రం అనుకోకుండా కట్టుకున్నా. ఇంకా మమ్మీకి వీడియో కాల్ చేస్తే మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ అని చెప్పొచ్చు. ఇంకా నిజంగా అప్పటి చీరల క్వాలిటీ గాని, చీరల లెంత్ గాని ఇప్పుడైతే అంత క్వాలిటీగా ఎక్కడొస్తున్నాయండి. ఈ చీర అయితే చాలా బావుందని జెప్పొచ్చు. కలర్ కాంబినేషన్ ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ అనే చెప్పొచ్చు. ఆల్‌మోస్ట్ మా అక్కలందరైతే సెల్ఫ్ గవర్నమెంట్‌కి కట్టే ఉన్నారు. నేను కట్టడం అయితే ఫస్ట్ టైమ్ అని జెప్పొచ్చు. ఎంతైనా మమ్మీ చీర కడితే వచ్చే ఫీల్ అసలు చెప్పలేము. నెక్స్ట్ లెవెల్ అనే జెప్పొచ్చు. ప్రెజెంట్ ట్రెండీకి తగ్గట్టుగా ఉంది. ఇంకా చెక్స్, ఈ బార్డర్ అవంతా కొంచెం గ్రాండ్ లుక్‌గుంది చీరైతే. మా టీచర్స్ డే అప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్‌లో తెలుగు పండిట్. ఇంకా మా పెద్దమ్మయితే యెల్లో, మెరూన్ కాంబినేషన్ చీర కట్టింది. ఇంకా దానికి తోడు తెలుగు అనేసరికి కుప్పు గూడా ఏసింది. అప్పట్లో ఫేమస్ ఇంకా తెలుగు అంటే కుప్పు కంపల్సరీ అని. ఆ కుప్పు గూడా మా పెద్దమ్మ తర్వాతే ఎవరెయ్యాలన్నా ఆ శారీ కట్టడం కానీ, ఆ రెడీ జేయడం గానీ నిజంగా పెద్దమ్మయితే నీట్‌గా రెడీ జేస్తది. ఇంకా నేనైతే అప్పుడు మమ్మీ ఎన్ని సార్లు అడిగినా ఎప్పు వద్దంటే వద్దన్నా. కానీ ఇప్పుడనిపిస్తుంది ఇంత మంచి చీరని మిస్ అయిందా అనేసి. పర్లేదు ఈ రోజైతే కట్టుకున్నా గదా! ఇంకా ఈ చీరైతే నాకు నిజంగా స్పెషల్ అనే జెప్పొచ్చు. ఎందుకంటే నా ఫేవరెట్ కలర్ కాంబినేషను. నాకైతే పింక్ అంటే అస్సలు నచ్చదు. కాకపోతే ఈ చీర కట్టిన తర్వాత ఈ కాంబినేషన్ చాలా అనిపిచ్చింది. నాకు గ్రీన్ ఇష్టం గానీ పింక్ నచ్చదు. ఇంకా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా నేను కట్టుకున్నాను. అది గూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కట్టుకున్నాను. కానీ చాలా అనిపిచ్చింది చీర మాత్రం. మీరు కూడా మీ అమ్మ చీరల్ని కట్టుకొని మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపిచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే మా అక్క వాళ్ళందరూ కట్టిన తర్వాత మా ఇంట్లో చిన్నదాన్ని నేనే. ఇంకా మా మమ్మీ చిన్న, మా జనరేషన్‌లో నేనే చిన్న. నాకైతే ఈరోజు టైమొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా అమ్మ చీర కట్టడానికైతే. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.